This is Dr. Shravanti, your dental expert, Arogya Dental Hospital, Beeranguda. ఇవాళ టాపిక్ వచ్చేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి. సో పేషెంట్స్ వస్తూ ఉంటారు, లైక్ పెయిన్తో వస్తుంటారు. పెయిన్ అనగానే ఎందుకు మేడం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటూ ఉంటారు, ఫిల్లింగ్ చేయొచ్చు కదా, తగ్గిపోతుంది పెయిన్, ఫిల్లింగ్ చేయండి, మాకు రూట్ కెనాల్ వద్దు అని చాలామంది పేషెంట్స్ అంటూ ఉంటారు. సో దానికి స్టేజెస్ ఉంటాయండి. అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వరకు ఎందుకు వచ్చింది, ఎందుకు ఆ ట్రీట్మెంట్ చేయాలి అంటున్నాము అంటే, మనకి పన్ను యొక్క స్ట్రక్చర్ వచ్చేసి 3 లేయర్స్ ఉంటుంది. ఎనామిల్, డెంటిన్ అండ్ పల్ప్. ఫస్ట్ పంటి పైన ఉండే లేయర్ ఏంటి? ఎనామిల్. సో చిన్న క్యావిటీ మీన్స్ హోల్, చిన్న హోల్ కానీ క్యావిటీ కానీ ఫామ్ అయినప్పుడే, ఎనామిల్ వరకు ఉన్నప్పుడే ఫిల్లింగ్ కానీ చేయించుకుంటే దెన్ ప్రాబ్లం ఏమి ఉండదు, పెయిన్ లేదని చాలామంది చేయించుకోరు. నెక్స్ట్ అది ఫుడ్ తిన్నప్పుడల్లా ఇరుక్కొని ఆ క్యావిటీ సైజ్ పెరిగి డెంటిన్ లేయర్ వరకు వస్తుంది. అప్పుడు కూడా సిగ్నల్ ఇచ్చుద్ది, లైక్ మైల్డ్ సెన్సిటివిటీ, జువ్వని లాగడము, ఏదో తీపి తిన్నప్పుడు జువ్వని లాగడం, ఇలాంటి సిమ్టమ్స్ వస్తూనే ఉంటాయి. అయినా కూడా నాకు అంత అన్బేరబుల్ పెయిన్ లేదు కదా, సో ప్రాబ్లం లేదు నాకు ఇప్పుడు అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. నెక్స్ట్ లేయర్ వచ్చేసి పల్ప్. అది కూడా అవాయిడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అదేంటి, క్యావిటీ మెల్లమెల్లగా పల్ప్ అనేది ఏంటి, పంటలో ఉండే చిన్న నరం. ఈ నరంకి ఇన్ఫెక్షన్ వచ్చేసింది అంటే ఇంకా కంటిన్యూస్ పెయిన్ వస్తుంది. సో ఈ నరాన్ని క్లీన్ చేయకుండా, పల్ప్ని క్లీన్ చేయకుండా పైన ఫిల్లింగ్ పెట్టేసామంటే ఇంకా దవడ వాసిపోద్ది. సో ఇలా చేయకూడదు. కంపల్సరీ ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ని కూడా మనం ఆ పల్ప్ లేయర్ని మొత్తం కూడా క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేస్తే మీకు పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఆ పెయిన్ని కూడా తట్టుకొని మెడిసిన్స్ వాడడం ఇలాంటిది చేశారనుకోండి, కింద రూట్ ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది అండ్ యాబ్సెస్, రూట్లో కూడా యాబ్సెస్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే రూట్లో యాబ్సెస్ డెవలప్ అవుతుందో ఇంకా చంప వాసిపోతుంది. నెక్స్ట్ ఇంకా తినడానికి ఏం రాదు. ఒక్కొక్కసారి సడన్గా పన్ను కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, వీక్ అయిపోయి. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఏం చేస్తాం? సో నరానికి ఇన్ఫెక్షన్ వచ్చింది లోపల పల్ప్ లేయర్కి అండ్ రూట్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ పంటి యొక్కకి అనస్థీషియా ఇస్తాం. అనస్థీషియా ఇచ్చినప్పుడు ఆ పన్ను వరకే మీకు సెన్స్ తెలియకుండా ఉంటుంది. దెన్ ప్రతి సిట్టింగ్ 20 minutes టైం పడుతుంది. ఇన్ఫెక్షన్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది అనుకోండి, దెన్ మనకి 1-2 సిట్టింగ్స్లో అయిపోతుంది. అదే ఇన్ఫెక్షన్ పస్ ఫార్మేషన్ ఇలాంటిది జరిగిందనుకోండి, ఇట్ విల్ టేక్ టైం, అంటే మోర్ దాన్ 4 to 5 సిట్టింగ్స్ అయినా పట్టచ్చు. సో ఇలా లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇలా నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ తీసుకొని లోపల రూట్లో ఉన్న ఏరియా క్లీన్ చేసిన తర్వాత గట్టాపచ్చ అనే మెడిసిన్ ఉంటుంది, అది మనం రూట్లో ఫిల్ చేస్తాం. రూట్లో ఫిల్ చేసిన తర్వాత దెన్ పైన కూడా సిమెంట్ పెట్టేసి దెన్ దానిపైన క్యాప్ అనేది పెడతాం. దీన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ అంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ కూడా కాదు. స్టార్టింగ్ స్టేజ్లో చేయించుకున్నారనుకోండి ఏది పెయిన్ఫుల్ కాదు. అది బాగా పాడైపోయింది అనుకోండి, మీరు టూత్ పెయిన్ కన్నా మనం ట్రీట్మెంట్ చేసే పెయిన్ చాలా తక్కువగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు టెక్నాలజీ కూడా చాలా మారింది, అంత పెయిన్ఫుల్ అయ్యేంత ప్రొసీజర్స్ ఏమీ లేదు. అండ్ మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినప్పుడు నేను లేట్ అయినా కూడా నేను చూసి మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.